హలో అండి, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్యాంప్ ఓవెన్ కుక్ ఆఫ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాము. లాస్ట్ వీడియోలో మేము ఏం కుక్ చేశాము, ఈ ఈవెంట్ ఎలా జరుగుతుందనేది చూపించాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ వీడియోలో ప్రత్యేకంగా కంట్రీ సైడ్ ఇలాంటి ఈవెంట్లు జరిగితే పబ్లిక్ ఎలా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తారో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం 29 మంది పార్టిసిపేట్ చేశారు ఈ ఈవెంట్ లో. మా టేబుల్ నెంబర్ 21 మన పేరు, మనం ఏం కుక్ చేస్తాం అనేది అక్కడ రాసి ఉంటది. మేమైతే గోట్ కర్రీ, బగారా రైస్ అయితే వండాము. అందరికీ తెలుసు కదా, ఇలా బొగ్గుల మీద వండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటది. మటన్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. మేము కుక్ చేయడంలో బిజీగా ఉన్నాము. ఇక్కడ పోటీలు అయితే ప్రారంభమయ్యాయి. ఇది వుడ్ చాపింగ్ కాంపిటీషన్ అంటారు. ఆస్ట్రేలియాలో కంట్రీ సైడ్ ఇది చాలా ఫేమస్. పెద్ద దొంగల్ని గొడ్డలతో నరకాలన్నమాట. ఎవరు ముందుగా నరికితే వాళ్ళు విన్ అయినట్టు. సాయంత్రం వరకు జరుగుతాయి ఈ పోటీలు, వాళ్ళ వయసును బట్టి. ముందుగా అయితే పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఊరు సైడు పోటీలు ఇలాగే ఉంటాయి. ఇది రెండోది. వాళ్ళకి కొన్ని కర్రలు ఇస్తారు, వాటిని చిన్నగా నరికి అగ్గిపుల్లతో మంట చేయాలి. అది అంత తేలిక కాదండి, ఆ పుల్లలు త్వరగా మండవు. ఇది ఫన్ ఈవెంట్. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇంకా పుల్లలు ఎలిగీయటమే కాదండి, చిన్న గిన్నెలో నీళ్లు ఇస్తారు, ఆ నీళ్లు కూడా వేడి చేయాలి. మనకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. పిల్లలు ఆడుకోవటానికి జంపింగ్ క్యాజులు కూడా పెట్టారు. ఆ పెంపుడు మేకను పట్టుకున్న ఆవిడ లాస్ట్ ఇయర్ మన ఫుడ్ బాగా నచ్చిందంట. కడాయి చికెన్ చేసాం మేము. అప్పుడు గుర్తుబట్టి మా టేబుల్ దగ్గరికి వచ్చింది. సుమారుగా 300 మంది వరకు వచ్చారండి. మనకైతే 300 మంది అంటే చాలా తక్కువ మంది, కానీ ఆస్ట్రేలియాలో ఊరు సైడ్ ఇంత మంది అంటే చాలా పెద్ద నెంబరే. పక్కన పొలంలో గొర్రెలు ఉన్నాయి చూడండి. సాయంత్రం అయింది, ఈవెంట్ కూడా ఫినిష్ అయింది. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. చలికాలం కదా, మంట కూడా బాగా పెంచారు. లైవ్ మ్యూజిక్, కంట్రీ మ్యూజిక్ వింటా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఫినిషింగ్ బెస్ట్ కుక్ ని అనౌన్స్ చేయాలి కదా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. పొద్దున్న 9ంటికి స్టార్ట్ అయ్యాము, నైట్ 8 వరకు ఉన్నాము. ఇక ఫైనల్ గా అనౌన్స్మెంట్ టైం వచ్చేసింది. ఈసారి విన్నరు గొర్రె మాంసంలో రెడ్ వైన్ పోసి వండాడు. అతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. First place goes to Brian Nicola with red wine garlic lamb. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.